హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలోని ఎక్సర్సైజ్ నెంబర్ 6C ఫస్ట్ రో మనం మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ చేయండి, కామెంట్ లైక్ ఇట్. అదే కొత్త వారు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎంసెట్ బిట్స్ అనేవి ఈ చాప్టర్ సంబంధించిన ఈ కాన్సెప్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ అనేవి మీకు వస్తాయి. ఇంకా ఆలస్యం కానీ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో 6Cకి వస్తామండి. ఇందులో మనకి ఏంటంటే ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి ఖచ్చితంగా. cos A cos B ప్లస్ sin A sin B. చూడండి, cos A cos B ప్లస్ sin A sin B. మనం ఏం నేర్చుకున్నాం? cos A ఇంటూ cos B, cos A cos B ప్లస్ sin A sin B, cos ఆఫ్ A మైనస్ B. సో ఈ ఫార్ములా ఏంటి? cos ఆఫ్ A మైనస్ B సిన్స్. సో ఇప్పుడు ఈ ఫార్ములా నేర్చుకున్నాం కానీ ఈ ఫార్ములానే అప్లై చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు cos ఆఫ్ 100 minus 40 degrees. 100 degrees minus 40 degrees. So 100లో 40 తీస్తే 60 degrees. సో cos 60 degrees అంతా 1/2. cos 60 అంతా 1/2. సో దేర్ ఫోర్ వాడు ఏదైతే ఇచ్చాడో అది రాస్తాం. cos 100 degrees ఇంటూ cos 40 degrees ప్లస్ sin 100 degrees ఇంటూ sin 40 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. ఇలా మనం రాసి దీర్ఘ సింబల్ పెట్టి ఇలా బాక్స్ పెడితే మనకి 2 out of 2 గ్యారెంటీగా వస్తాయండి. నెక్స్ట్ సో ఇది కూడా మీకు ఇచ్చాను. cot B ఇంటూ cot A మైనస్ 1/, cot B ప్లస్ cot A. cot A మైనస్ B, cot A ప్లస్ B అని మీకు డౌట్ రావచ్చు. సో సింపుల్ అండి, ఇక్కడ ఏం లేదు. 55 ప్లస్ 35 అంత 90 కనుక ఖచ్చితంగా మనకి A ప్లస్ B అవుతుంది, A మైనస్ B అవుతుంది. ఎందుకంటే 55లో 35 తీస్తే మనకి 20, cot 20 డిగ్రీస్ మనకి ఏమీ లేదు కనుక ఖచ్చితంగా ఇదేమవుతుంది? cot ఆఫ్ A ప్లస్ B, cot ఆఫ్ A ప్లస్ B. సో సిన్స్, సో ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని ఏం రాయొచ్చు? ఈజ్ ఈక్వల్ టు cot 55 degrees మైనస్ 35 degrees. సో cot 55లో 35 తీస్తే ఎంత వస్తుంది మనకి? సారీ ప్లస్. సో 55 ప్లస్ 35 ఎంత? 90 degrees. సో cot 90 degrees. సో cot 90 degrees ఎంత? 0. సో దేర్ ఫోర్ cot 55 degrees ఇంటూ cot 35 degrees మైనస్ 1/, cot 55 ప్లస్ cot 35. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా రాసి బాక్స్ పెట్టి అనుకోండి. 2 out of 2 గ్యారెంటీగా వస్తాయండి. నెక్స్ట్ సో దీని ఏం రాయొచ్చు మనం? tan 45 degrees ప్లస్ థీటా రాయొచ్చు. దీన్ని tan 45 degrees మైనస్ థీటా రాయొచ్చు. సో tan A ప్లస్ B, tan A ప్లస్ tan B by 1 minus tan A tan B. 1 minus tan A tan B. ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా ఇచ్చు. 1 ప్లస్ tan θ బై 1 మైనస్ tan θ అని డైరెక్ట్ ఫార్ములా కూడా వేయచ్చండి. సో ఇక్కడ కూడా tan A మైనస్ tan B by 1 ప్లస్ tan A tan B. 1 ప్లస్ tan A tan B. సో దీని రాయొచ్చు tan 45 1 కనుక 1 ప్లస్ tan θ బై 1 మైనస్ tan θ. ఇదేం రాయొచ్చు? 1 మైనస్ tan θ బై 1 ప్లస్ tan θ. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో 1 ప్లస్ tan θ 1 ప్లస్ θ క్యాన్సిల్, 1 మైనస్ tan θ 1 మైనస్ tan θ క్యాన్సిల్, అంటే 1 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏం పెట్టచ్చు? tan ఆఫ్ వాడు ఏదైతే ఇచ్చాడో అది రాసి సో 5/4 ప్లస్ θ ఇంటూ tan ఆఫ్ 5/4 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ tan 75
ప్లస్ కాట్ 75. సో ఈ వాల్యూస్ మనకు తెలియదండి. సో ఈ వాల్యూస్ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా tan 75 నేను రాయొచ్చు 45 ప్లస్ 30 రాయొచ్చు. ప్లస్ కాట్ కూడా ఇది కూడా అంతే అండి. సో కాట్ 45 ప్లస్ 30 డిగ్రీస్ అని రాయొచ్చు. సో tan a ప్లస్ b, tan a ప్లస్ tan b బై tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b, 1 మైనస్ tan a tan b. సో కాట్ ఇప్పుడే నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? కాట్ a కాట్ b మైనస్ 1 బై కాట్ b ప్లస్ కాట్ a, కాట్ b ప్లస్ కాట్ a. సో ఇక్కడ వేస్తే 1 ప్లస్ tan 30 అంతా 1 బై రూట్ 3. సో 1 మైనస్ tan 30 అంతా 1 బై రూట్ 3. సో కాట్ 45 1. సో కాట్ 30 అంతా మనకి 1 బై రూట్ 3 మైనస్ 1 బై కాట్ 30 అంతా కాట్ 30 మనకి రూట్ 3, కాట్ 30 అంతా రూట్ 3. సో రూట్ 3 ప్లస్ 1. సో ఇక్కడ రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 1. ఇక్కడ రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3 ప్లస్ 1. సో ఇప్పుడు దీన్ని మనకి ఎల్సిఎం చేస్తే ఏమవుద్ది? రూట్ 3 మైనస్ 1 ఇంటూ రూట్ 3 ప్లస్ 1. సో రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో 2ab 2ab క్యాన్సిల్ అయిపోద్ది. సో 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి స్క్వేర్. సో కింద ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, రూట్ 3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో 2 ఇంటూ రూట్ 3 స్క్వేర్ అంటే 3. సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 బై 3 మైనస్ 1. సో 6 ప్లస్ 2 బై 2. సో ఈజ్ ఈక్వల్ టు 8 బై 2. సో 2 1s are 2 4s are. సో ఆన్సర్ ఈజ్ 4. ఆన్సర్ ఎంత అండి? 4. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం డైరెక్ట్గా వాడు ఏదైతే ఇచ్చాడో అది రాసి therefore tan 75 degrees ప్లస్ cot 75 degrees ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసి బాక్స్ పెట్టచ్చు. దీని డైరెక్ట్ ఫార్ములా రాస్తే రాసిచ్చండి. సో 2 మైనస్ రూట్ 3 ప్లస్ 2 ప్లస్ రూట్ 3 అని రాసి, సో రూట్ 3 క్యాన్సిల్ అయిపోతే సో 2 ప్లస్ 2 4 అని డైరెక్ట్ రాసివచ్చు. మీకు 75 గుర్తుంటాయి. tan 15 degrees ఈక్వల్ టు 2 మైనస్ రూట్ 3, tan 75 2 ప్లస్ రూట్ 3. సో ఇది 2 ప్లస్ రూట్ 3, ఇది 2 మైనస్ రూట్ 3. రూట్ 3 క్యాన్సిల్ అయితే 2 ప్లస్ 2 4. అలాగైనా రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ sin a cos b మైనస్ cos a sin b. సో సైన్ ఆఫ్ a మైనస్ b. సో సైన్ ఆఫ్ a మైనస్ b. సో చెప్పుకున్నాం కదా, ఇది మనకి సైన్ 90 టేబుల్ 1140 ఎక్కడ పోతుంది. సో 90 టేబుల్ 1140, 90 12 9 108. సో 1080కి ఎంత వచ్చేస్తే మనకి ఇది వస్తుంది 60. కనుక 1080 ప్లస్ 60 అని రాయొచ్చు ఇంటూ కాస్, దీనే రాయొచ్చు 360 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ మైనస్ కాస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ. కాస్ ఏ అంటే 60 రావాలి, అంటే సైన్ 720 ప్లస్ 60 డిగ్రీస్ ఇంటూ సైన్ బి అంటే 30 డిగ్రీస్ రావాలి. కనుక 720 ప్లస్ 30 డిగ్రీస్. చూడండి ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో మీరు బాబ్జీ చేస్తే ఇది సైన్ 60 వస్తుంది, సైన్ 60. సో కాస్ 30 ఆల్రెడీ మనం ఇది చాలాసార్లు చేసుకున్నాం. సో దీని వచ్చి కాస్ 60 ఇంటూ సైన్ 30. సో మనకి ఫార్ములా ఏంటి? సిన్స్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా ప్రకారం రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని రాయొచ్చు సైన్ ఆఫ్ 60 మైనస్ 30 డిగ్రీస్, 60 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్. సో సైన్ 60 మైనస్ 30 అంటే ఎంత? సైన్ 30 డిగ్రీస్. సో సైన్ 30 డిగ్రీస్ ఎంత? 1/2. సో therefore అని రాసి ఇదంతా రాసి ఈజ్ ఈక్వల్ టు 1/2 రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సారీ, సో ఎక్స్ప్రెస్ ది
ఇంకా సైన్ ఆఫ్ యాంగిల్. సో ఇది సైన్ అనే యాంగిల్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలంట. సైన్ అనే ఒక యాంగిల్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో దీన్ని మనం ఏం రాస్తాం అంటే √3/2 ఇంటూ కాస్ 25 degrees ప్లస్ సో 1/2 ఇంటూ సైన్ 25 degrees. సో వాడు ఏమంటున్నాడు సైన్ ఆఫ్ యాంగిల్ అన్నాడు. అంటే దీన్ని సైన్లో మార్చుకోవాలి. √3/2ని సైన్లో ఏం రాయొచ్చు సైన్ 60 degrees. సైన్ 60 degrees ఇంటూ కాస్ 25 degrees. సో 1/10 ఇది ఏం రాయొచ్చు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ 60 degrees. కాస్ 60 degrees ఇంటూ సైన్ 25 degrees. ఇప్పుడే నేర్చుకున్నాం సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ 60 degrees ప్లస్ 25 degrees. సో సైన్ 60 ప్లస్ 20 ఎంత సైన్ 85 degrees. సైన్ 85 degrees. సో ఇది ఆన్సర్. అడేమన్నాడు సో సైన్ ఆఫ్ యాంగిల్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సైన్ ఆఫ్ యాంగిల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ సో ఎక్స్ప్రెస్ ద కొసైన్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సో వాడేమి ఇచ్చాడు కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఇచ్చాడు. సో కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఇచ్చాడు. సో వాడేమడుగుతున్నాడు కొసైన్లో అడుగుతున్నాడు అనమాట. కొసైన్ అంటే కాస్లోను మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. సో కాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు కనుక నేనేం చేస్తానంటే √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఎందుకంటే అది కాస్కి సైన్కి ఒకే యాంగిల్ కనుక నేను √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను √2ని అలాగే ఉంచుతున్నాను. ఇంకొక √2ని లోపల తీసుకెళ్తున్నాను. సో 1/√2 ఇంటూ కాస్ టీటా మైనస్ 1/√2 ఇంటూ సైన్ టీటా. సో √2 ఇంటూ సో దీని ఏదో వచ్చి మన కాస్లో కనుక కాస్ 45 degrees. కాస్ 45 degrees ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ 45 degrees ఇంటూ సైన్ టీటా. సో ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది కాస్ ఏ కాస్ బి ఇంటూ సైన్ ఏ సైన్ బి. సో కాస్ మనకి ఏం ఫార్ములా తెలుసు ఇక్కడ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. దీని ఏం రాయొచ్చు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్. ఎప్పుడైనా కాస్కి వస్తే ఇక్కడ రివర్స్ వస్తుందండి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు కాస్ ఆఫ్ 45 degrees ప్లస్ టీటా. సో దీని ఏం రాయొచ్చు మనం √2 ఇంటూ కాస్ 45 ఏం రాయొచ్చు 5/4. సో కాస్ 5/4 ప్లస్ టీటా ఇలా కూడా రాయొచ్చు. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇలా రాసి వాడు ఏది ఇచ్చాడు అది ఈజ్ ఈక్వల్ టు రాసి అనుకోండి ఫుల్ మార్క్స్ వస్తాయి. దేర్ ఫోర్ పెట్టి బాక్స్ పెడతాయి. నెక్స్ట్ tan టీటాని tan ఆల్ఫాలో ఎక్స్ప్రెస్ చేయాలండి. సో ఎక్స్ప్రెస్ దిస్ tan టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఆల్ఫా. సో వాడేమి ఇచ్చాడు అది రాద్దాం. సో ఏమి ఇచ్చాడు సైన్ టీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ ఉంటుందండి. సో రాయడం మర్చిపోయారు కాస్ టీటా ప్లస్ ఆల్ఫా. సో సైన్ ఏ ప్లస్ బి ఏంటి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇదేంటి కాస్ ఏ ప్లస్ బి ఏంటి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు మనం ఏంటంటే దీని అంతటిని ఏంటంటే tan ఆల్ఫాలో ఎక్స్ప్రెస్ చేయాలి. సో tan టీటాని tan ఆల్ఫాలో ఎక్స్ప్రెస్ చేయాలి. సో tan టీటాని tan ఆల్ఫాలో ఎక్స్ప్రెస్ చేయాలి కనుక నేను దేంతో డివైడ్ చేస్తానంటే ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేస్తాను. మనకి ఫస్ట్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేస్తాం. దాంతో డివైడ్ చేసినప్పుడు మనకి ఏమవుద్ది సైన్ టీటా ఇంటూ కాస్ ఆల్ఫా. సో tan టీటా కావాలి కనుక సెకండ్ ఏదైతే ఉందో దాంతో మనం డివైడ్ చేద్దాం. ఒక్క నిమిషం చూద్దాం. సో దేంతో ఆలోచిద్దాం. ఓకే సో ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఏదైతే ఫస్ట్ ఉందో దాంతో డివైడ్ చేద్దాం. సో అప్పుడు ఏమవుద్ది కాస్ టీటా ఇంటూ కాస్ ఆల్ఫా. దీనికి ఒక లాజిక్ ఉంది. దాంతో ఎందుకు డివైడ్ చేయాలంటే కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి సైన్ బై కాస్ tan టీటా వస్తుంది కనుక దాంతో మాత్రమే డివైడ్ చేయాలి. ఓకేనా గుర్తుపెట్టుకోండి. సో కాస్ టీటా సైన్ ఆల్ఫా బై కాస్ టీటా కాస్ ఆల్ఫా.
అన్నిటిని అదే దాంతో డివైడ్ చేయాలి. సో కాస్ టీటా కాస్ ఆల్ఫా బై కాస్ టీటా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ టీటా సైన్ ఆల్ఫా బై కాస్ టీటా కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా క్యాన్సిల్. సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటా. సో కాస్ టీటా క్యాన్సిల్. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే టాన్ ఆల్ఫా. సో కాస్ టీటా క్యాన్సిల్. కాస్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా క్యాన్సిల్. సో ఏమొస్తుంది 1. ఇక్కడ సో సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటా. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే టాన్ ఆల్ఫా. సో మనకి టాన్ టీటా కావాలి కనుక ఈ టర్న్ ఇటు సైడ్, ఈ టాన్ ఆల్ఫాని ఇటు సైడ్, సో దీన్ని ఇటు సైడ్, దీన్ని ఇటు సైడ్ పంపిద్దాం. అలా పంపిస్తే సో టాన్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టాన్ ఆల్ఫా. 1 మైనస్ టాన్ ఆల్ఫా. ఇక టాన్ టీటా కామన్ తీద్దాం. సో టాన్ టీటా కామన్ తీస్తే ఇక్కడ 1 ఇంటూ టాన్ టీటా కనుక 1 లోపలికి వెళ్ళిపోతుంది. 1 ప్లస్ టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టాన్ ఆల్ఫా. సో మనకు టాన్ టీటా కావాలి కనుక సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టాన్ ఆల్ఫా బై 1 ప్లస్ టాన్ ఆల్ఫా. 1 మైనస్ టాన్ ఆల్ఫా బై 1 ప్లస్ టాన్ ఆల్ఫా. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ ఈస్. అంటే టాన్ టీటాని టాన్ ఆల్ఫాలో మనం ఎక్స్ప్రెస్ చేసామన్నమాట. సో థర్డ్ వన్లో ఫస్ట్ వన్. If tan theta is equal to cos 11 plus sin 11 by cos 11 minus sin 11 theta in the third quadrant, find the theta value. So theta value find చేయాలి. సో చాలా ఈజీ అండి, ఏం లేదండి, సింపుల్. సో tan theta is equal to నేనేం చేస్తానంటే పైన కింద cos 11తో డివైడ్ చేస్తాను. cos 11 plus sin 11 by cos 11 minus sin 11 by cos 11. సో డివైడ్ చేసి నాకు ఏమొస్తుంది చూడండి, tan theta is equal to cos 11 by cos 11 అంటే 1. సో ప్లస్ sin by cos అంటే tan. సో tan 11 బై ఇక్కడ 1 మైనస్ tan 11 వస్తుంది. 1 మైనస్ tan 11. సో ఆల్రెడీ మనకి ఒక ఫార్ములా నేర్చుకున్నాం ఒక ప్రాబ్లం చేసి. సో 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాం మనం, tan 45 degrees ప్లస్ టీటా అని రాసుకున్నాం. సో దాన్ని రాస్తే ఇలా వస్తుంది. అంటే దీన్ని ఎలా ఇచ్చు, tan theta ఈజ్ ఈక్వల్ టు tan 45 degrees ప్లస్ టీటా అంతా ఇక్కడ 11 degrees. సో tan క్యాన్సిల్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 11 అంతా 56 degrees. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 56 degrees. అయితే టీటా ఈజ్ ఇన్ ద థర్డ్ కోఆర్డినేట్. సో థర్డ్ కోఆర్డినేట్ అన్నాడు. టీటా అనేది థర్డ్ కోఆర్డినేట్ అన్నాడు. మనకి ఫస్ట్ కోఆర్డినేట్ అయితే ఈ ఆన్సర్. మరి థర్డ్ కోఆర్డినేట్ కనుక మనం దీనికి 180 degrees యాడ్ చేయాలి. సో కనుక 180 degrees ప్లస్ 56 degrees. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 236 degrees. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఎందుకంటే థర్డ్ కోఆర్డినేట్లో ట్యాన్ పాజిటివ్, ఫస్ట్ కోఆర్డినేట్లో కూడా పాజిటివ్, థర్డ్ కోఆర్డినేట్లో కూడా పాజిటివ్. ఎందుకంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు ఇలాగా, సిన్స్ tan theta ఈజ్ ఈక్వల్ టు tan 180 ప్లస్ థీటా. సో 180 ప్లస్ థీటా కూడా రాసుకోవచ్చు థీటాని. సో ఈ విధంగా రాసుకోవచ్చు కనుక మనకు ఆన్సర్ tan 236 degrees అవుతుంది. ఎందుకంటే వాడు థర్డ్ కోఆర్డినేట్ అని క్లియర్గా ఇచ్చాడు కనుక. సో ఇప్పుడు మనం సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫైండ్ చేయాలి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, సో ఇది కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ విడివిడిగా రాసుకుందాం. సైన్ ఏ కాస్ ఏ. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/13 ఇచ్చాడు. అప్పుడు సైన్ ఏ ఏమవుతుంది మనకి, సో ఇది ఎడ్జసెంట్ ఆపోజిట్ కనుక 12/13 అవుతుంది. ఇవి రాసేసుకోవాలి. నెక్స్ట్ ఎందుకంటే ఆల్రెడీ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవన్నీ తెలుసు కనుక. నెక్స్ట్ సైన్ బి ఇచ్చాడు. సైన్ బి 4/5 ఇచ్చాడు. అంటే కాస్ బి అవుతుంది 3/5 అవుతుంది. ఎందుకంటే అన్ని ఫస్ట్ కోఆర్డినేట్ కనుక. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సో సైన్ ఏ కాస్ బి
మైనస్ కాస్ ఏ సైన్ బి. ఈ ఫార్ములా వేసి మనం చేసేయచ్చు. సో సైన్ ఏ ఎంత మనకి 12/13, కాస్ బి ఎంత 3/5 మైనస్ కాస్ ఏ ఎంత 5/13, సైన్ బి ఎంత 4/5. సో 12 3s are 36 by 13 5s are 65 minus 5 4s are 20/65. సో 36లో 20 తీస్తే 16/65. సో 16/65 ఏ టేబుల్లో ఉన్నది కనుక దేర్ ఫోర్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 16/65. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. నెక్స్ట్, so what is the value of tan 20 plus tan 60 plus root 3 into tan 20 tan 40? యాక్చువల్గా మనకి tan 20లు tan 40లు తెలియవండి. సో తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న లాజిక్ ఇచ్చాలి. ఏంటంటే లాజిక్ 20 + 40 60 అని తెలుసు కదా అందరికి. సో వీ నో దట్ ఏంటి మనకు తెలుసు, మనకు తెలుసు ఏం తెలుసు, 20 degrees plus 40 degrees ఈజ్ ఈక్వల్ టు 60 degrees మనకు తెలుసు. సో ఈ తెలిసిన దాన్ని మనం ట్యాన్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో అప్లై ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ ట్యాన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ట్యాన్ 20 degrees plus 40 degrees ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 60 degrees. ట్యాన్ ఏ ప్లస్ బి. సో ట్యాన్ ఏ plus tan B by 1 minus tan A tan B. 1 minus tan A tan B is equal to tan 60 అంత √3. సో ఇది డివైడ్ చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుద్ది, tan 20 plus tan 40 is equal to √3 into 1 minus tan 20 into tan 40. degrees. √3తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది, tan 20 degrees plus tan 40 degrees is equal to √3 into 1 √3 minus √3 into tan 20 into tan 40. ఇప్పుడు ఈ √3 tan 20 tan 40ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చింది. సో దేర్ ఫోర్ మనకు ఆన్సర్ ఇస్తుంది. సో tan 20 degrees plus tan 40 degrees plus √3 into tan 20 degrees into tan 40 degrees is equal to √3. సో ఆన్సర్ √3 is the correct answer. ఇంతేనండి, ఇలా ఈజీగా లాజికల్గా చేయాలి ఆన్సర్. నెక్స్ట్, ఇది కూడా సేమ్ అండి. ఇప్పుడు మనకి ఏంటంటే 56 తెలియవు, 11 degrees తెలియవు, కానీ మనకు తెలిసింది అలా ఏం తెలుసు. సో 56 degrees minus 11 degrees ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఇది మనకు తెలుసు. సో వీ నో దట్. సో అప్లై ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ట్యాన్ 56 degrees minus 11 degrees is equal to tan 45. So tan A minus B. Tan A minus tan B by 1 plus tan A tan B. 1 plus tan A tan B is equal to tan 45 అంతా 1. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే డివైడ్ చేస్తుందో అది రైట్ సైడ్ వస్తే మల్టిప్లై చేయాలి. సో దేర్ ఫోర్ దీని ఏం రాయొచ్చు మనం, tan 56 degrees minus tan 11 degrees ఈజ్ ఈక్వల్ టు 1 into ఎనీథింగ్ అదే మాట కనుక 1 plus tan 56 degrees into tan 11 degrees. ఇప్పుడు ఈ tan 56 tan 11 ఇట్సే తీసుకొచ్చింది, ఆన్సర్ వచ్చేస్తుంది, ఆన్సర్ 1 అన్నమాట. సో దేర్ ఫోర్ tan 56 degrees minus tan 11 degrees minus tan 56 degrees into tan 11 degrees is equal to answer 1. Is equal to answer ఎంత
1. So this is the required answer for the given problem. Next. ఇది కూడా చాలా ఈజీ అండి. సో దీని ఆన్సర్ ఫైండ్ చేయాలి. సో నన్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి కాస్ సి 0. సో ఇక్కడ కాస్ ఏ కాస్ బి కాస్ సి లేవి కూడా 0 కాదండి. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, సిగ్మా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి ఇచ్చాడు. మనకేం తెలుసు, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను మీకు కాన్సెప్ట్లో, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఒకవేళ మీకు ఈ ఫార్ములా రాలేదనుకోండి, మీరేం చేస్తారు, సింపుల్గా సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, మళ్ళీ సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి, సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. అన్నింటినీ సైన్స్లో మార్చేయండి, క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు వస్తుంది ఈ ఫార్ములా వస్తుంది. సో కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఏమొస్తుంది తెలుసా, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి ప్లస్ సైన్ స్క్వేర్ సి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో డివిజన్ అదే ఉంటుందండి, డివిజన్ మారదు. సో మనకి ఏదైతే కింద ఉందో అదే ఉంటుంది. సో కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి. సో సైన్ స్క్వేర్ బి క్యాన్సిల్, సైన్ స్క్వేర్ సి క్యాన్సిల్, సైన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్. సో అంటే ఏమొచ్చింది, 0 బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి. సో 0 బై ఎనీథింగ్ 0. సో ఫైనల్ ఆన్సర్ 0. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. సో సైన్ ఆఫ్ సి మైనస్ బి బై సైన్ సి మైనస్ సైన్ ఏ ఇచ్చాడు. ఇది కూడా సేమ్ ఆన్సర్ 0 వస్తుంది. సో చూద్దాం. సో సిగ్మా సైన్ సి మైనస్ ఏ బై సైన్ సి సైన్ ఏ. సో దీని ఎలా ఇచ్చింది, సిగ్మా సైన్ ఏ మైనస్ బి సైన్ సి కాస్ ఏ మైనస్ కాస్ సి సైన్ ఏ బై సైన్ సి సైన్ ఏ బై సైన్ సి సైన్ ఏ. సో సైన్ ఏ క్యాన్సిల్, సైన్ సి క్యాన్సిల్. సో సిగ్మా కాట్ ఏ మైనస్ కాట్ సి, కాట్ ఏ మైనస్ కాట్ సి. దీని ఎలా ఇచ్చింది మనం, కాట్ ఏ మైనస్ కాట్ సి ప్లస్, చూడండి ఏ వస్తే బి రాలో సి వచ్చింది, మనకి బి వస్తే సి రాకూడదు, ఏ వస్తుంది. నెక్స్ట్ సి వస్తే ఏ రాకూడదు, బి రావాలి. సో కాట్ బి క్యాన్సిల్, కాట్ ఏ క్యాన్సిల్, కాట్ సి క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫార్ ఏమొచ్చింది, సిగ్మా సైన్ సి మైనస్ ఏ బై సైన్ సి ఇంటూ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రూవ్ దట్. సో ప్రూవ్ దట్ అన్న సో దట్ అని మనం ఏం తీసుకోవాలి, ఖచ్చితంగా మనం ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి, ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి, ఆర్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేయాలి. సో మనకి ట్రిగ్నోమెట్రీలో ప్రతి సమ్ కూడా లాజిక్ అండి. ఆ లాజిక్ని ఫైండ్ చేస్తే ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీ. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 60 + 25 అండి. సో 60కి 25 వచ్చేస్తే 85. ఇది 60 - 25, ఇది 180 - 25. సో అంటే అన్ని 25లో రిలేటెడ్ ఉంది కనుక దేర్ ఫోర్ సో ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాడు ఏదైతే ఇచ్చాడో అది తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ cos 35 ప్లస్ cos 85 ప్లస్ cos 155. సో తీసుకుంటే దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు, కాస్ ఏం చెప్పాను, 60 degrees - 25. 60లో 25 తీస్తే మనకి cos 35 వస్తుంది. నెక్స్ట్ దీన్ని రాయొచ్చు, కాస్
60 ప్లస్ 25. సో దీని రాయొచ్చు కాస్ 180 డిగ్రీస్ మైనస్ 25. 180లో 25 తీస్తే ఇది వస్తుంది. మీకు ఫార్ములా చెప్పాను, ఏం చెప్పాను? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి. సో రెండు కాస్ట్లు అయితే మనకు ప్రాబ్లం లేదు. సో సిన్స్ ఫార్ములా ఏం చెప్పాను? సిన్స్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, రెండు కాస్ట్లు ఉన్నప్పుడు మనకి రెండు ఆన్సర్లు కాస్ట్లో వస్తాయి. 2 కాస్ ఏ కాస్ బి. సో ఇదేగా చెప్పాను, 2 కాస్ ఏ కాస్ బి. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనకి ఈజీగా చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? 2 కాస్ ఏ అంటే 60 ఇంటూ కాస్ బి అంటే 25. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇది 2 ఇంటూ 90. 2 ఇంటూ 90 కనుక సో కాస్ 25 వస్తుంది. ప్లస్ మైనస్ సెకండ్ కోఆర్డినేట్లో మనకి మైనస్ వస్తుంది కనుక మైనస్ కాస్ 25. కాస్ 60 అంతా 1/2 కనుక కాస్ 25 మైనస్ కాస్ 25. సో 2 క్యాన్సిల్. సో ఏమొచ్చింది? కాస్ 25 డిగ్రీస్ మైనస్ కాస్ 25 డిగ్రీస్. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్ 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో మీకు ఏం చెప్పాను ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు? దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ వాడు ఏదైతే ఇచ్చాడో అది రాయాలి. కాస్ 35 డిగ్రీస్ ప్లస్ కాస్ 85 డిగ్రీస్ ప్లస్ కాస్ 155 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసి బాక్స్ పెట్టాలి. అండ్ స్ప్రూడ్ అని రాయాలి. రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ప్రూవ్ దట్. సో మనం ఇవన్నీ ప్రూవ్ చేయాలి. సో సైన్ tan 72 డిగ్రీస్ ఈక్వల్ tan 18 ప్లస్ 2 ఇంటూ tan 54 మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే మనకి 18 ప్లస్ 54 72 అనే ఐడియా వస్తుంది. అంటే వీ నో దట్ మనకేం తెలుసు? 72 డిగ్రీస్ మైనస్ 18 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 54 డిగ్రీస్. సో అప్లై tan on both sides. అప్పుడు ఏమవుతుంది? tan 72 degrees minus 18 degrees is equal to tan 54 degrees. So tan A minus B. Tan A minus tan B by 1 plus tan A tan B. 1 plus tan A tan B is equal to tan 54. Tan 54 degrees. So tan 72 degrees minus tan 18 degrees by 1 plus. సో దీని ఏం రాయొచ్చు మనం? tan 72ని 90 degrees minus 18 degrees రాయొచ్చు. 19 minus 18 into tan 18 degrees is equal to tan 54. So tan 72 degrees minus tan 18 degrees by 1 plus tan 90 minus theta cot theta కనుక cot 18 degrees into tan 18 degrees is equal to tan 54. సో tan A into cot A 1 కనుక దీని ఏం రాయొచ్చు మనం? tan 72 degrees minus tan 18 degrees by 1 plus 1 is equal to tan 54 degrees. 1 plus 1 అంతా 2 కనుక tan 72 degrees minus tan 18 degrees by 2 is equal to tan 54 degrees. సో 2 అటు సైడ్ వెళ్తే మనకి ఏమవుతుంది? tan 72 degrees minus tan 18 degrees is equal to 2 into tan 54 degrees. సో tan 18 degrees అటు సైడ్ తీసుకెళ్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో దేర్ ఫోర్ tan 72 degrees is equal to tan 18 degrees plus 2 into tan 54 degrees.
This is the answer, hence proved. Next problem. LHS, left hand side. So sine 750 degrees into cos 480 degrees plus cos 120 degrees into cos 60 degrees. ఈ వాల్యూని మనం 1/2 చూపించాలి, -1/2 అని ప్రూవ్ చేయాలి. దీని రాయొచ్చు 720 degrees plus 30 degrees రాయొచ్చు. sin 720 degrees plus 30 degrees. సో దీని రాయొచ్చు cos 450 degrees plus 30 degrees రాయొచ్చు. 450 degrees plus 30 degrees plus cos 129 రాయొచ్చు 180 degrees minus 60 degrees. 180 degrees minus 60. cos 60 అంతా మనకి 1/2. సో 1/2 రాసేయచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇది 8 9s 72. సో 80 into 90. సో 8 ఈవెన్ నెంబర్ కనుక sin 30 వస్తుంది. సో sin 30 degrees ప్లస్ మైనస్. సో 4 8 ప్లస్ అంటే ఫస్ట్ కొన కనుక ప్లస్ ఇది. సో 5 into 90, 590s కనుక ఇది కూడా sin 30 వస్తుంది. సో sin 30. సో 590s ప్లస్. సో 490 590 ప్లస్ ఇది కూడా పాజిటివ్ నెంబరే ప్లస్ ఇది 2 into 90. సో ఈ నెంబర్ కనుక cos 60 వస్తుంది. cos 60. సో ప్లస్ మైనస్. సో 190 290 మైనస్. సో మైనస్ వస్తుంది ఇక్కడ కనుక మైనస్ cos 60 ఇంటూ 1/2. సో sin 30 ఎంత 1/2. మళ్ళీ sin 30 ఎంత 1/2 మైనస్ cos 60 ఎంత 1/2 మైనస్ 1/2. ఇక్కడ మనకి 0 రాకూడదు, -1/2 రావాలి. ఎక్కడో చిన్న ఇది జరిగింది చూడండి. ఇక్కడ cos 5 into 90. సో 5 into 90 ఈవెన్ నెంబర్ కనుక మనకి sin 30 వస్తుంది, కానీ ఇక్కడ -1/2 వస్తుంది. ఎందుకంటే సో 490 is 590 ప్లస్. సో సెకండ్ క్వాంట్లో కాస్ మైనస్ కనుక సో అప్పుడు ఏమవుతుంది, ఇది -1/4 అవుతుంది, ఇది కూడా -1/4. సో -1/4 -1/4 -2/4. సో 2 1s are 2 2s are. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/2. సో -1/2 కదా ఆన్సర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో therefore LHS is equal to RHS, hence proved. LHS is equal to RHS, hence proved. Next. So LHS. So LHS is equal to cos A plus cos. సో ఇది మనం డిగ్రీస్లో మార్చేసుకుందాం, కొంచెం ఈజీగా ఉంటుంది. సో పై అంటే 180 degrees మైనస్ A ప్లస్ cos. సో 4/3 into 180 degrees plus A. సో 360s. సో 360s. సో cos A 64s are 24. So cos 240 degrees minus A plus cos 240 degrees plus A. So మన cos A plus cos A plus B plus cos A minus B cos 2 into cos A into cos B. In the formula, since cos of A plus B plus cos of A minus B, cos of A plus B plus cos of A minus B is equal to 2 into cos A cos B. 2 into cos A cos B. ఈ ఫార్ములాను మనం యూజ్ చేసుకుందాం. యూజ్ చేసుకుంటే cos A ప్లస్ 2 into cos A into cos B. ఓకే, సో cos A. సో 2 into cos 240. cos 240 is nothing but -1/2. ఆల్రెడీ మనం చాలాసార్లు చేస్తాం, చేయండి కావాలంటే. 2 2 క్యాన్సిల్. సో cos A. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cos A. సో cos A cancel, that is equal to 0. That is equal to RHS. So hence, therefore LHS is equal to RHS, hence proved. LHS is equal to RHS, hence proved. Next.
LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది మనం 3/10 అని ప్రూవ్ చేయాలి. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ cos square theta ప్లస్ cos square 2 pi by 3 plus theta plus cos square 2 pi by 3 minus theta. సో మీకు పై వాల్యూ అనేది ఇరిటేషన్ ఉంటే దాన్ని డిగ్రీస్లో మార్చేసుకొని ఈజీగా వస్తుంది అని చెప్పారు. సో డిగ్రీస్లో మార్చేసుకోండి. సో 180 కనుక 60, సో 62 is 120. సో దీన్ని ఏం రాయొచ్చు మనం, cos square theta ప్లస్ cos square 120 degrees plus theta ప్లస్ cos square 120 degrees మైనస్ theta. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ సమ్. మనకి ఎంసెట్కి ఈ యొక్క బిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు మనకి ఇది కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఫార్ములా లేదు. మనకేముంది, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఉంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఉంది. ఒకసారి మనకి ఏ ఫార్ములాస్ ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టుకుందాం. చూడండి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అనే ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. రెండు సైన్లో వస్తాయి, కానీ ఇక్కడ మనకు అలాగలేదు. అది ఇంకో ఫార్ములా ఉంది. మనకి ఇంకే ఫార్ములా ఉంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, లేదంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో దీన్ని రాయొచ్చు మనం, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలో ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈ సమ్ చేయాలి. సో చేయాలంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ 120 degrees ప్లస్ థీటాను అలాగే ఉంచుదాం. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1, దాన్ని బట్టి కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. కనుక దీన్ని ఏం రాయొచ్చు అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ 120 degrees మైనస్ థీటా. సో ఇప్పుడు 1ని చివరి తీసుకొచ్చేద్దాం. అప్పుడేమవుతుంది, 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. చూడండి, సో సెకండ్ ఫార్ములాలో వచ్చింది. సో ఇదంతా కూడా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఏం రాయొచ్చు, నేను 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 120 degrees ప్లస్ థీటా ప్లస్ 120 degrees మైనస్ థీటా ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 120 degrees ప్లస్ థీటా మైనస్ 120 degrees మైనస్ ఇన్ మైనస్ ప్లస్ థీటా. సో 120 క్యాన్సిల్, థీటా థీటా క్యాన్సిల్. సో ఇప్పుడు నేను రాయొచ్చు 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ 240 degrees, కాస్ 240 degrees ఇంటూ కాస్ 2 థీటా, కాస్ 2 థీటా రాయొచ్చు. 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కాస్ 240, సో కాస్ 240 నేను రాయొచ్చు కాస్ 180 degrees ప్లస్ 60 degrees రాయొచ్చు ఇంటూ కాస్ 2 థీటా. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సో దీని 2 ఇంటూ 90, సో ఈవెన్ నెంబర్ అంటే కాస్ 60 వస్తుంది, కాస్ 60 degrees. సో మైనస్ వస్తుంది, మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ 2 థీటా. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సో మైనస్ 1/2 ఇంటూ కాస్ 2 థీటా వస్తుంది. ఇప్పుడు మనం 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సో మైనస్ 1/2 ఇంటూ కాస్ 2 థీటా రాయొచ్చు మనం 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని రాయొచ్చు, 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో కాస్ 2 థీటా 4 ఫార్ములా ఉంటాయి, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్. ఈ 4 ఫార్ములాలో ఈ ఫార్ములా యూజ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సో మైనస్ 1/2 ఇంటూ 2 అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి 1/2 ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 1/2. సో 2 క్యాన్సల్. సో ఇప్పుడు మనకేమొచ్చింది 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1/2. సో కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్, ఏమొచ్చింది 1 ప్లస్ 1/2 వచ్చింది. సో 1కి 1/2 కలిపితే 3/2, దట్ ఈజ్ ఈక్వల్ టు
RHS. So therefore LHS is equal to RHS. Hence proved. నెక్స్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏంటి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ సమ్ ఈజీగా చేయొచ్చు. సిన్స్ సో సైన్ 82.5 plus 22.5 into sin 82.5 minus 22.5. ఎలాగైనా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 80, 20, 100, 2.5, 2.5, 5. సో అంటే దీని ఏం రాయొచ్చు, సైన్ 105 రాయొచ్చు. సైన్ 105 డిగ్రీస్ ఇంటూ, సో 82లో 22 తీస్తే 60 డిగ్రీస్. సో సైన్ 60 డిగ్రీస్. సో ఇప్పుడు మనకి సైన్ 60 తెలుసు కానీ 105 తెలియదు కనుక దీన్ని ఏం రాస్తానంటే 60 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్ రాస్తాను. సో సైన్ 60 అంతా మనకి √3/2. సో కనుక ఇప్పుడు √3/2ని అలాగే ఉంచి ఇప్పుడు వాల్యూని రాద్దాం. సైన్ ఏ ప్లస్ బి. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఎలా రాస్తే దీన్ని ఎలా ఇచ్చు, √3/2 ఉంటుంది. సైన్ 60 √3/2. సో కాస్ 45 1/√2 ప్లస్ కాస్ 60 1/2 సైన్ 45 1/√2. సో √3/2 ఇంటూ, సో √3 ప్లస్ 1/2 √2. సో √2తో మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 3 ప్లస్ √3/4 √2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. లేదంటే దీన్ని ఎలా ఉంచేసినా సరే పర్లేదు. నెక్స్ట్ సో సేమ్ ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నాం ఇంకొక ఫార్ములా, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం దీన్ని రాస్తే ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 112.5 ప్లస్ 52.5 ఇంటూ కాస్ ఆఫ్ 112.5 minus 52.5. సో 110 ప్లస్ 50 160 165. సో దీని రాయొచ్చు కాస్ 165 రాయొచ్చు. సో మైనస్ చేస్తే సో 110లో 50 తీస్తే 60 కాస్ 60 డిగ్రీస్. కాస్ 60 డిగ్రీస్ ఎంత 1/2. సో 1/2 ఇంటూ దీని ఏం రాయొచ్చు మనం, మన 16 మనం ఏం రాయొచ్చు అంటే 180 డిగ్రీస్ మైనస్ 15 డిగ్రీస్ అని రాయొచ్చు. సో 1/2 ఇంటూ దీన్ని 2 ఇంటూ 90 రాసుకుంటే సో కాస్ 15 డిగ్రీస్ వస్తుంది. కాస్ 15 డిగ్రీస్. సో ప్లస్ ఆ మైనస్ అంటే ఖచ్చితంగా మనకి అది మైనస్ వస్తుంది, ఎందుకంటే అది 180 మైనస్ కనుక సెకండ్ కోఆర్డినేట్. సో అంటే దీని రాయొచ్చు కాస్ 15 డిగ్రీస్. సో కాస్ సైన్ 15 డిగ్రీస్ కూడా √3 మైనస్ 1/2 √2. మరి కాస్ 15 డిగ్రీస్ √3 ప్లస్ 1/2 √2 కనుక మైనస్ ఆఫ్ √3 ప్లస్ 1/2 √2 ఇంటూ 2. ఆ 1/2 ఉంది కనుక ఇంటూ 2. సో ఫైనల్గా మనం ఏం రాయొచ్చు ఇప్పుడు మైనస్ ఆఫ్ √3 ప్లస్ 1/4 √2. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో 5/8 ప్లస్ a/2 ప్లస్ 5/8 మైనస్ a/2. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ 5/8 ప్లస్ a/2
minus pi by 8 plus a by 2. So pi by 8 cancel, a by 2 cancel. So sine 2 pi by 8 into sine 2 into a by 2. So 2 cancel, 2 1s are 2 4s are. So sine 45 degrees into sine a. Sine 45 degrees anta 1 by root 2. Kanuka sine a by root 2. Sine a by root 2 is the answer. Next. ఇది కూడా సేమ్ అండి. cos a plus b. So 52.5 plus ఇది ఆల్రెడీ మనం చేసినట్టున్నాం చేయలేదు. సో 22.5 into cos 52.5 minus 22.5. సో రెండు యాడ్ చేస్తే మనకి cos 50 20 70. సో 75 cos 75 degrees into cos 52లో 22 తీస్తే 30 degrees. So cos 30 degrees is root 3 by 2. So root 3 by 2 into cos 75. Cos 75 అనేది రాయొచ్చు మనం. సో 90 degrees minus 15 degrees అని రాయొచ్చు. సో root 3 by 2 into sin 15 degrees. Sin 15 degrees ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో root 3 by 2. సో sin 15 ఏంటి root 3 minus 1 by 2 root 2. సో అంటే root 3 into root 3 minus 1 by 4 root 2. This is the answer. Next. Find minimum value and maximum value. సో మనకి a cos x ప్లస్ b sin x ప్లస్ c అనే ఫార్ములాలో ఉంటే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఫార్ములా ఇచ్చాను నేను మీకు. ఏమి ఇచ్చాను? మ్యాక్సిమం మినిమం వాల్యూ c ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3 అండి, b ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ c అనేది ఇక్కడ ఏమీ లేదు కనుక ప్లస్ 0. సో c ఈజ్ ఈక్వల్ టు 0. సో వేసేయండి. అప్పుడు ఏమవుద్ది 0 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 0 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 9 ప్లస్ 16. సో 0 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 25. సో దట్ ఈస్ ఈక్వల్ 0 ప్లస్ ఆర్ మైనస్ 5. దట్ ఈస్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 5. అంటే మినిమం వాల్యూ 5, మినిమం వాల్యూ మైనస్ 5, మ్యాక్సిమం వాల్యూ 5. Minimum value is minus 5. Therefore, maximum value is 5. So next. ఓకే, ఇప్పుడు మనం ఇది చూద్దాం. మనకేంటి ఫార్ములా? a cos x ప్లస్ b sin x ప్లస్ c. దీనికి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. సో ఇప్పుడు ఇదే విధంగా రాసుకుందాం. సో మైనస్ 1 ఇంటూ కాస్ 2x ప్లస్ 1 ఇంటూ సైన్ 2x ప్లస్ 0. సో అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు -1, b ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో మీకు ఏం ఫార్ములా చెప్పాను? మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూకి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఈజ్ c ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో కనుక 0 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్, సో ఏ స్క్వేర్ అంటే -1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2. అంటే మినిమం వాల్యూ -2 మైనస్ రూట్ 2, మ్యాక్సిమం వాల్యూ ప్లస్ రూట్ 2. సో మినిమం వాల్యూ ఈజ్ మైనస్ రూట్ 2. సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ రూట్ 2. నెక్స్ట్, ఫైండ్ ద రేంజ్ ఆఫ్. సో ఫైండ్ ద రేంజ్ అన్న మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అండి. సో ఇక్కడ a cos x ప్లస్ b sin x ప్లస్ c. సో ఇక్కడ రేంజ్ డైరెక్ట్గా రాసి వచ్చింది. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో అప్పుడు c ఎంత 5. సో 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a ఎంత 7 స్క్వేర్, b ఎంత 24 స్క్వేర్.
సో -24² ప్లస్ 25² అయినా ఒకటే. సో 49 ప్లస్ 576. సో 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 625. సో 625 అంటే ఎంత అండి ఇది? సో 5 ప్లస్ ఆర్ మైనస్ 25. అంటే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అంటే ప్లస్ తీసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 25. సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30. మరి మినిమం వాల్యూ అంటే 5 మైనస్ 25. సో మినిమం వాల్యూ ఎంత వస్తుంది మనకి? -20 వస్తుంది. సో దేర్ ఫోర్ x బిలాంగ్స్ టు, సో -20 to 30 is the answer. That is the range. So range of this function, so f of x అని రాసుకోవచ్చు. f of x is equal to -20 to 30. Last sum, a cos x plus b sin x plus c. So range is equal to c plus r minus root over a square plus b square. So -4 plus r minus root over 13 square plus 3 root 3 square. So -4 plus r minus root over 13 square అంటే 169. So 3 root 3 square into 9 is 27. So -4 plus r minus root over 169 plus 7, 176. 176, 186, 196. So 196. సో -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 196 అంటే 14. సో ఇక్కడ ఇప్పుడు మినిమం వాల్యూ, సో మినిమం వాల్యూ వస్తుంది -4 మైనస్ 14. సో మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -18. మ్యాక్సిమం వాల్యూ, సో మ్యాక్సిమం వాల్యూ వస్తుంది సో -4 ప్లస్ 14. సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14లో 4 తీస్తే 10. సో రేంజ్ ఏమొస్తుంది మనకి? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు -18 to 10. సో -8 నుండి 10 వరకు ఉంటుంది దాని రేంజ్. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకి ట్రిగ్నోమెట్రీ యొక్క ఎక్సర్సైజ్ నెంబర్ 6 రోమన్ నెంబర్ 1. ఇంకా రేపు మనం రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 రెండు కూడా రేపు వీడియోలో మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఇది మాట నెక్స్ట్ మనకి 1B వస్తుంది. ఈ వీడియో నచ్చితే మనకి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు. టేక్ కేర్, బై.